ఒకవేళ ఎక్కువ పెరుగు ఉండిపోయినప్పుడు చాలా రెసిపీస్ చేసుకుంటాం కదా, అలాగా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది. అన్నంలో తినేటటువంటి పెరుగు పచ్చడి అండి. దీనికి కావాల్సింది పెరుగు, తాలింపులు, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర. ఇలా చాపర్లో ముందు ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకోవాలండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఇది పెరుగు కలిపేయడమే. మీరు తీసుకునేటటువంటి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి తీసుకోవాలి. సాల్టు, పసుపు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఇలా రావాలన్నమాట అండి. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా అప్పుడు మీరు కలుపుకుంటానికి వీలుగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసుకుని కలిపేసుకుంటామేనండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా రోజు చారు, సాంబార్ ఇలాంటివి కాకుండా ఇది కూడా ట్రై చేయండి.